అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో అయితే ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి, ఒకేసారి 4 to 5 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకి టైం టేబుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారండి, వాళ్ళ కోసము. నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుని మరి హౌస్ వైఫ్స్ కానివ్వండి, ప్రైవేట్ జాబ్ చేస్తూ అబ్బాయిలు కానివ్వండి ప్రిపేర్ అవుతుంటారండి, వాళ్ళ కోసం అయితే ఈ టైం టేబుల్ అనేది సెట్ చేయడం జరిగింది. నేను కూడా రైల్వేలో సెలెక్ట్ అవ్వక ముందండి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం అనేది జరిగింది. నేను కూడా జాబ్ చేస్తూ మ్యారేజ్ చేసుకొని అయితే ప్రిపేర్ అయ్యాను. ఇందులో అప్పుడు నేను వేసుకున్న టైం టేబుల్ కూడా మీకు చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు చాలా క్లారిటీగా టైం టేబుల్ అనేది అర్థమవుతుంది. మీరు కూడా సొంతగా ప్లాన్ చేసుకోండి. లేదు ఇది నచ్చితే దీన్నే ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందండి, వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా, గైడెన్స్ అయినా, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ వచ్చినా సరే ముందుగా ఈ ఛానల్లో షేర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇంకా మనకు రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్లో డౌట్స్ ఏమైనా ఉంటే ఈ కింద వీడియోలో అయితే చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి. ప్రైవేట్ జాబ్ చేస్తున్న వాళ్ళలో చాలామందికి అయితే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే కోరిక ఉంటుందండి. మనకి మంచి శాలరీ వచ్చినా, మంచి ప్యాకేజ్ వచ్చినా సరే ఏదో సాధించాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఆలోచన అయితే చాలామందికి ఉంటుందండి. కానీ వాళ్ళకి ప్రిపరేషన్కి అయితే టైం అయితే ఉండదండి. వీడియోని చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఇలా అనుకుంటారండి, ఫుల్ టైం ప్రిపరేషన్లోనే ఏమీ సాధించలేకపోతున్నాము, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చా? నేనైతే ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఇది ఒకప్పుడు నేను వేసుకున్న టైం టేబుల్ అండి. నాకైతే నేను ప్రైవేట్ జాబ్లో జాయిన్ అవ్వక ముందే మ్యారేజ్ అయింది. ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను, 2 years కూడా చేశాను. జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ప్రిపరేషన్ చేసి నేనైతే రైల్వేలో సెలెక్ట్ అవ్వడం అనేది జరిగిందండి. కాబట్టి నాకు అప్లై అయింది అంటే మిగతా వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుద్దని నేను అనుకుంటానండి. అయితే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఓకేనా? నేను ఒక టైం టేబుల్ అయితే వేసానండి, క్లియర్గా చూడండి. చూసారు కదా, ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉండాలండి. మనకి డ్యూటీ 10 hours అని వేసానండి. ఎందుకు వేసాను, మనకి డ్యూటీ 8 hours ఉంటుంది, కానీ హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరుతాం, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాం. అంటే ఇక్కడికి హాఫ్ అన్ అవర్ గంట కలిసి మనకు 9 hours అయిందండి. ఇంకో గంట ఎలా అంటే మనం డ్యూటీకి రెడీ అయ్యేటప్పుడు కూడా కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది కదా. డ్యూటీ రెడీ అయ్యేటప్పుడు హాఫ్ అన్ అవర్, మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ అండి. టోటల్గా డ్యూటీ టైం కొన్నిసార్లు లేట్ కూడా అవ్వచ్చండి. నాకైతే నేను ఏ షిఫ్ట్కి వెళ్తే నాకైతే చాలా టైం 10 hours కంటే ఎక్కువ టైమే వేస్ట్ అయ్యేది, కానీ యావరేజ్గా 10 hours వేసానండి. అయితే మనం ఏమనుకుంటామంటే డ్యూటీలో ఎక్కువ టైం పోతుంది కాబట్టి మనం పడుకోవడం తగ్గించేస్తే మనకి ఎక్కువ టైము ఆడొద్దు అనుకుంటాం. కానీ జాబ్ చేస్తూ ప్రిపరేషన్ అవ్వడం అంటే అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే పగల మొత్తం కష్టపడి రాత్రి అయితే మన బాడీకి కావచ్చు, మన బ్రెయిన్కి కావచ్చు, మన కళ్ళుకి కావచ్చు అట్లీస్ట్ 7 hours కూడా రెస్ట్ లేకపోతే మనం చదివింది గుర్తుండదు, మన బ్రెయిన్ కూడా షార్ప్గా అయితే వర్క్ చేయదండి. కాబట్టి ఖచ్చితంగా అయితే 7 hours స్లీప్ ఉంటే మంచిదండి. ఇకపోతే ఇక్కడికి 17 hours అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం, బ్రష్, బాతింగ్, సంథింగ్ ఇలా మనం కాలకృత్యాలు అంటాం కదా, అవన్నిటికీ 1 hour వేసుకోండి. నెక్స్ట్ మీకు మ్యారేజ్ అవ్వనట్టుకైతే కుకింగ్ కోసం మార్నింగ్ నైట్ కలిపి 1 hour వేసుకోండి. లంచ్, డిన్నర్, భోజనానికి అయితే 1 hour వేసుకోండి. ఇకపోతే మొబైల్ అండి. మొబైల్కి ఎందుకు 1 hour ఇచ్చాను అనేసి అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే న్యూస్ వార్తలు కానీ, ఏమైనా ఇంకా నోటిఫికేషన్లు కానీ చాలా వరకు కూడా మొబైల్లోనే అందుబాటులో ఉంటున్నాయండి. మన మొబైల్ సరిగ్గా వాడితే మనకి న్యూస్ పేపర్ కూడా అవసరం లేదండి, మనకి ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. ఇందులో ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్లు కూడా రాసుకోవచ్చండి. ఇంకా మన ఫ్రెండ్స్తో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు, అన్నీ కూడా ఈ 1 hourలోనే చేసుకోగలిగితే టోటల్గా వచ్చి మనకు టైం వచ్చి 21 hours అయిపోయిందండి. ఇంకా 3 hours మాత్రమే మిగిలి ఉందండి. ఈ 3 hours
ఎంత యాక్యురేట్‌గా వాడుకుంటే అంత సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. నేనైతే ప్రిపరేషన్ చేసేటప్పుడు నాకైతే నా మొబైల్‌కి ఎవరైనా కాల్ చేస్తే నాకైతే చాలా బాధ, భయమేసేదండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ పెట్టే వరకు కూడా నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని. మీకు కూడా అలా అనిపించింది అనేసంటే మీరైతే ఖచ్చితంగా టైం వేస్ట్ చేసుకోకుండా చదువుతున్నట్టు. మీరు కంపల్సరీగా సక్సెస్ అయితే అవ్వడానికి 100% అయితే నేనే గ్యారంటీ అండి. ఇకపోతే ఇది అప్పుడు నేను ఒక షార్ట్ ట్రిక్స్ నోట్స్ అయితే తయారు చేసుకున్నానండి. అర్థమెటిక్, రీజనింగ్ కలిపి. నాకైతే ఎగ్జామ్‌కి వెళ్ళిన 1 వీక్ ముందు ఈ నోట్స్ అంతా తిరగేస్తే నాకు అర్థమెటిక్, రీజనింగ్ ఎటువంటి ప్రాక్టీస్ అవసరం లేదండి. నేను రాసుకున్నాను నా షార్ట్‌కట్ బుక్కు టాప్‌న ఐ వాంట్ టు బికమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. మీరు కూడా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఎందుకంటే మీకు బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారి అది కనిపిస్తుంటుందండి. మీరు దానికోసం ఈరోజు ఎంత శ్రమించారు అనేది మీకు మీరే ఆలోచించుకోండి. మీరు చూసినట్టుగైతే నా టైమ్ టేబుల్ అనేది ఇక్కడ చూడొచ్చండి. నేను కూడా రెగ్యులర్‌గా అయితే 3 అవర్స్ చదివేవాడినండి. ఇంకా మొబైల్ తక్కువ వాడితే ఎక్స్ట్రా గంట యాడ్ అయ్యేది. అయితే మీరు అనుకోవచ్చు, మీకేంటి సార్ మీకు జాబ్ వచ్చింది, మీరు ఎన్ని మాటలని చెప్తారంటే, ఇది ఒక నెల రోజులో, 2 నెలల్లో, లేకపోతే సంవత్సరమో ప్లాన్ అయితే కాదండి. నేనైతే కంటిన్యూస్‌గా 2 ఇయర్స్ అయితే ప్రిపేర్ అయితే అయ్యానండి. కంటిన్యూస్‌గా ఎగ్జామ్ డేటు ఉందా లేదా నాకు అనవసరం అండి. నేను ప్రతిరోజు ఖచ్చితంగా అయితే 3 అవర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేవాడినండి. ఇక వారానికి ఒక రోజు సెలవు ఉంటుందండి. వీక్లీ ఆఫ్ కావచ్చు, రెస్ట్ కావచ్చు. ఆ రోజు ఏంటంటే మనం ఎక్స్ట్రా సిలబస్‌ని కవర్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే ఎలాగా సపోజు రోజంతా చదివింది రివిజన్ చేసుకోవడం కానీ, మీకు ఏదైనా హార్డ్‌గా అనిపించే సబ్జెక్ట్‌ని ఆ రోజు హాఫ్ డే ప్లాన్ చేయడం కానీ, లేకపోతే వీక్లీ వన్ టెస్ట్ సిరీస్ రాయడం కానీ, అలా ప్లాన్ చేసుకోండి. అంతేగాని మనకు రెస్ట్ వచ్చింది కదా అని తిరగడానికి పోతే ఇంకేం చేయలేమండి. నేను చెప్తున్నాను, మీరు ఏ పనినైనా సరే నేను చూపిస్తున్న టైం టేబుల్‌ని రెగ్యులర్‌గా ఒక్కరోజు కూడా తప్పకుండా 21 డేస్ అయితే ఫాలో అవ్వండి. 22nd డే నుంచి మీరే చెప్తారు, నాకు చదువు తప్ప వేరే పని లేదని ఖాళీ టైంలో అయితే. నేనైతే మీకు నా చిన్న కథ చెప్తానండి. ఒక నిమిషంలో అయిపోతుంది. అదేంటంటే, నేను 2 ఇయర్స్ ఒక మంచి పెద్ద ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడమే జరిగిందండి. నాకు 30,000 శాలరీ కూడా వచ్చేది. నేను రైల్వేలో సెలెక్ట్ అయ్యి మా ఊరు వెళ్ళాక అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బాబు నీకు జాబ్ వచ్చిందంట. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇదే ప్రశ్న అండి. అంటే రైల్వేలో సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ వచ్చిందంట అని అడుగుతున్నారు. అంటే నేను అంతకుముందు ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానండి. అంటే అది జాబ్ కాదా? 2 ఇయర్స్ చేసింది జాబే కాదా? అంటే మీకు ఒకేసారిగా సమాజంలో కూడా రెస్పెక్ట్ అనేది పెరుగుతుందండి. ఇక మీ ఇష్టం అండి. దయచేసి ఈ 3 గంటలు అయితే మాత్రం మొబైల్ అయితే యూజ్ చేయకండి. మొబైల్ ఈ 3 గంటలు యూజ్ చేశారంటే సగం టైం అయితే పోతుందండి. ఇప్పుడు ఏదో యూట్యూబ్‌లో క్లాసులు వింటాను, లేకపోతే మోటివేషన్ స్టోరీ వింటాను, లేకపోతే ఎగ్జామ్స్ గురించి కానీ, బిట్స్ గురించి కానీ చూస్తానంటే ఓకే అండి. అంతకుమించి ఇంకా ముందుకెళ్ళారంటే యూట్యూబ్‌లో మంచి చెడు ఉంటుందండి. మీరు ఒక మంచి వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కింద మనకి ఎంటర్టైన్ చేసే వీడియో ఉంటుందండి. మనం ఆటోమేటిక్‌గా అందులోకి వెళ్ళిపోయి చదువుని మర్చిపోతాం, టైం వేస్ట్ అయిపోతుంది. ఆలోచించకండి, ఇప్పుడే మొదలుపెట్టండి. చరిత్రని చదవాలనుకుంటున్నారు, చరిత్రని సృష్టించాలనుకుంటున్నారు, మీరే అయితే నిర్ణయించుకోండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, గోల్ ఉన్నవాడైతే గోల్ కోసం పనిచేస్తే, ఏ గోలు లేనివాడు గోల్ ఉన్నవాడి కోసం అయితే పనిచేయాల్సి ఉంటుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ అయితే కామెంట్స్లో అడగండి. నాకు ఖాళీ టైంలో నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే వీడియో కూడా చేస్తాను. నేనైతే అందరి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఎవరి కామెంట్స్కైనా రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి. ఎందుకంటే నేను డ్యూటీ చేసుకుని వచ్చి నేను ఫ్యామిలీని చూసుకొని ఖాళీ టైంలో నేను మాత్రం మొబైల్ యూజ్ చేసి మీకు కామెంట్స్ రిప్లై ఇస్తూ మీకైతే వీడియో చేస్తున్నానండి. తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాగే మరికొంతమందికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే వీడియో చేరుతుందండి. మీ చుట్టుపక్కల ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో చూస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.